వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీరు చేసే పాజిటివ్ కామెంట్లు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటి ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు చాలా అవసరం దోస్తులు మన ఛానల్లో. కాబట్టి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలి, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే వద్దు పార్ట్ 97 అన్నమాట. దోస్తులు ఇక్కడ వరకు వచ్చినామంటే కేవలం కారణం మీరేనండి. మీ సపోర్ట్ వల్ల, మీ ఎంకరేజ్మెంట్ వల్ల మేము ఇక్కడ వరకు వచ్చినాము. ఇంకా ముందు ముందు కూడా మా కష్టాన్ని ఫలితం మీరు చూపించాలని కోరుకున్నాము. ఈ మధ్య మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా బాగా లైకులు కొడుతున్నారు. మేము అనుకోనన్ని లైకులు వస్తున్నాయి, చాలా ఆనందంగా అనిపిస్తుంది. దోస్తులు ఇలానే కంటిన్యూ చేయరు, ఎందుకంటే లైకుల వల్ల మన ఛానల్ ఇంకా ముందుకోనికి అవకాశం ఉంటుంది. యూట్యూబ్ అనేది మన వీడియోస్ కి ఇంకా 10 మందికి రికమెండ్ చేస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు ఇలానే లైకులు అనేది కంటిన్యూ చేయరు, అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ దోస్తులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లోకి వస్తుంది. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆగో మా నాయనతో పంచాయతీ పెట్టుకున్నట్టుంది, నా కొరకే కావచ్చు. ఇక నేను ఇంట్లో అడుగు పెట్టంగానే నాతోని పెట్టుకుంటది కావచ్చు. ఓయమ్మో ఎట్లేయగలరా దేవుడా ఈమెతోని. వచ్చిండు చూడు, కొండాలు పెట్టేటోడు నీ కొడుకు కొమరయ్య వచ్చిండు. ముఖం పట్టుకొని ఆయన ననక నా మీద మొత్తుకుంటామేంది? ఏంది నాయన ఏమైంది? కసు బుస్సు అనుకుంటుర్రు మామ కోడన్లు. ఏమైంది? ఏమన్నా అన్నావా నా పెళ్ళాన్ని? అబ్బో, నా పెళ్ళమన్నీ నోటి నుంచి బాగానే వస్తున్నది. నా పెళ్ళం ఒక్కటి ఎట్లున్నదో ఏం కథను అని. పెళ్ళం మీద యాదకు లేదు, పెళ్ళం మీద చింత లేదు గాని పెళ్ళం చెప్పా పెట్టకుండా పోయి ఇప్పుడేమో నా పెళ్ళాన్ని ఏమంటున్నావు నాయన అని సుఖమైన పలుకులు పలుకుతున్నావా? నా ముందు నా కొడుకుని గన్ని మాటలు అంటే బతుకో బిడ్డ, పుణ్యానికి నరికి చావదు. ఇంకా ఆగు, మీ నాయన నీ కళ్ళ ముందటనే నన్ను గట్లా మాట్లాడుతుంటే నరికి చంపుతా అంటుంటే నువ్వు సప్పుడు సరి చేస్తలేవేంది? నోట్లో బెల్లం గడ్డ గిట్ల పెట్టుకున్నావా? సప్పుడు చేయకుండా గట్ట నిలబడి చూస్తున్నావు బెక్కరి చూపులు. నీ అవ్వ, ఒక్కొక్కసారి ఈ మనిషికి తెలివి ఉన్నదా లేదా తెలివి తప్పిన శాతాలు చేస్తున్నాను అనుకుంటే గాని ఈ మధ్య తెలివి ఉన్నట్టే చేస్తున్నావు. నన్ను అన్యాయం చేయదామని చూస్తున్నావు. నీ అవ్వ ఏందే మీ లొల్లి పంచాలు? నేను రాకముందుకే మీ ఇద్దరు లొల్లి పంచాలు పెట్టుకురు, కయ్య మొత్తుకుంటురు. ఆయన నిన్ను అంటున్నావు, నువ్వు ఆయనని అంటున్నావు. ఎవరైనా తగ్గుతున్నారా అని? ఆయన నిన్ను తిట్టాలా మా ఆయన తిట్టాలా చెప్పు? నువ్వు మీ నాయన ఎందుకు తిరుగుతావు? మీ నాయనది ఏమైనా తప్పు ఉన్నదా? నాదే ఉంటది ఎప్పుడైనా తప్పు. ఇంట్లో అందరూ నన్నే తిడతారు, నా ఉసిరే పోసుకుంటారు. ఎందుకంటే అగ్గోకు దొరికినా కదా. నీ అవ్వ, కట్నం ఇయ్యలేదని ఎటు కాకుండా చీప్గా తీసి పడేస్తారు. గతి మళ్ళీ దాన్ని తీరే చూస్తారు. నీ అవ్వ అసలు ఏమైంది? ఎంత కాడికి పోయి మాట్లాడుతున్నావు? అసలు ఏమైందో ముచ్చట గురించి చెప్పక ఏదో ఇంత పొడుగు మాట్లాడుతావేమే. సరే గవన్నీ పెట్టి లొల్లి పంచాలి గాని నువ్వు ఎటు పోయినావు? పొద్దు నుంచి జాడ పత్తలేవు. ఇంట్లో పెళ్ళం ఉన్నది, పిల్లున్నది, ఎవరికైనా చెప్పిపోవాలని తెలియలేదా? ఎటు పోతే ఆటే పోతావు. ఇలా నువ్వు డ్యూటీకి ఎందుకు పోలే? డ్యూటీ పెట్టుకొని ఊరు తిరుగుతానికి ఎందుకు పోయినావు? అరే మొగోడు అన్నప్పుడు 1,00,000 పనులు ఉంటాయమ్మా, నీకు చెప్పాల్సిన అవసరం ఏమున్నది? నా కొడుకుకు 10 పనులు ఉంటాయి. అక్కడ పోవాలి, ఇక్కడ అడుచుకోవాలి, ఇక్కడ పోవాలి, అక్కడ అడుచుకోవాలి, అవన్నీ ఉంటాయి. నీకు చెప్తారమ్మో, నువ్వు పెద్ద మేనేజర్ అమ్మవా? అడుగుతున్నావు, బాగా లెక్కలేస్తున్నావు. మామయ్య మర్యాద చొప్పున మాట్లాడుతున్నా. ఇంకా కొద్దిసేపు అయితే మామయ్య నోటి నుంచి రాదు, ఆడితోరి అని మాట్లాడతా. ఏమనుకున్నా సరే ఎవరేం బీకలేరు. నా మొగడు నన్ను వేసుకున్నాడు, నాకు తాళి కట్టిండు. ఆయన ఎటు పోయిండు అని అడిగే అర్హత నాకు లేదా చెప్పు? ఏమైనా నా కొడుకుని అడగకు. నువ్వెవరు? ఆడోళ్ళు మూసుకొని ఉండాలి. మొగోళ్ళు ఊరంతా తిరిగి వస్తారు, రాజ్యం వెళ్తారు అని అంటే అందరికి ఒకటి తీరు ఉండాలి హక్కు. నీ కొడుకేమో సొక్కము, నేనేమో కాదా? చూసిన వాళ్ళని పెళ్ళం ఎట్లా మాట్లాడుతుందో, ఎవరు సొక్కమేం కాదు అంటుంది. నా ముందట నిన్ను గన్ని మాటలు అంటుంటే ఎట్లా వినుకుంటా కూర్చోవాలరా? నాకు అర్థమైతే లేదు. నాయన నువ్వు ఈ నుంచి పోవే, నేను మాట్లాడుకుంటా గాని. మా ఇద్దరు పంచాయతీలో నువ్వెందుకే మధ్యలో? పో, నేను చూడాల్చుకుంటా గాని. నేను ఉంటేనే నిన్ను గెలవనిస్తలేదు, నేను లేకుంటే నేను గెలవనిస్తుందారా? ఏం లేదు, ఎంత కాడికైతే అంత కాడికైతే వాళ్ళ అమ్మ నాన్న నాయన నువ్వు పిలువనంపు. ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడుతుంది. మొన్నటిదాకా బయట ఏదో కథలు పడ్డది, ఇప్పుడు నిమ్మలంగా అయ్యిందేమో. ఇక నీ మీద పురుగు కారుస్తున్నా అది. నా మొగన్ని నేను ఎన్ని ప్రశ్నలు నడుకుంటా, ఏమని చేసుకుంటా? నడుమంత్రాలు నువ్వు వచ్చి గెలుకుంటావు. నువ్వు ఎవరు అసలు? ఏందే పొల్లా, ఏం మాట్లాడుతున్నావు? నేనెవరా? ఆడు నా కన్న కొడుకు వేసుకున్నదా? నువ్వు నోరు మూసుకొని ఉండాలి. ఎక్కువ తక్కువ నీళ్ళు కొద్దు నా ఇంట్లో. ఓయమ్మో, ఈ ఇంట్లో నేను నోరు మూసుకొని ఉండాలంట, ఏడబడతాడ పడి చావాలంట. చూడు, న్యాయం మాట్లాడితే రోజులే లేవు. నన్ను నోరు దెబ్బనిస్తలేడు. ముయ్యే అంటుండు. అసలు కోడలతో మాట్లాడినట్టే ఏమైనా మర్యాద ఇస్తున్నాడు అయ్యుడు. ఈ ముసలోని ముక్కుల చెప్పు, ఏమనాలి ముసలోని? అయ్యో దేవుడా, నన్ను వేసుకున్నోడే నాకు చక్కగా లేక వీళ్ళందరితో ఎట్లా పడితే అట్లా మాటలు పడాల్సి వస్తుంది. నీ యావ
ఇంతసేపు ఏమో ముసలి దాంతో పడ్డా, ఇప్పుడేమో ఈయనతో పడుతున్నా. అయ్యో దేవుడా, ఏ జన్మలో ఏ రాత రాసినవయ్యా, ఇంత దరిద్రంగా ఉన్నది నా రాత పాడుగాను. బాగా ఏడ్చినావు, గింతదానికి గంతదానికి ఏడుపొక్కడు ముందే పెడితే అయిపోతా అది. నోరు మూసుకొని ఉండు. ఇప్పుడు ఏమన్నాడు మా నాయన, మొగన్ని గట్లా మాట్లాడొద్దు, అద్దుబద్దుతో ఉండాలి అని అన్నాడు. గట్లా మంచి చెప్పినా కష్టమేనా? నువ్వు అంటే ఏడుస్తావు, ఆ అంటే ఏడుస్తావు, ఏమైనా ఏడుపు ముందట పెట్టగానే అయిపోతా అది. ఈ అవ్వ, ఏది శాత కాదు కానీ ఏడుపు ముందట పెడితే ఎవరు నా దగ్గరికి రారని ఉంటావు. నోర్మయ్యి. అగో, ఎంత బాధతో ఏడుస్తున్నా కూడా నోరు ముయ్యనింత కోపంగా అంటున్నావు గాని, అయ్యో ఎందుకు ఏడుస్తున్నవే, మా నాయన గట్లనే అంటాడు ఊపు అని నన్ను దమ్ములేస్తున్నావా, మీ అయ్య మీద కోపం అవుతున్నావా? ఇటువంటి దమ్ము లేని మగడు నాకు దొరికినందుకు ఓ దేవుడు ఏం చెయ్యాలి? ఆడ మా నాయనది ఏం తప్పు లేదు. నువ్వే ఎంత నోటికి వస్తే అంతనే మాట్లాడుతున్నావు. పెద్ద మనిషి అని ఏమైనా విలువిస్తున్నావా? అబ్బో, నువ్వు మంచి మాటలు పలుకుతున్నావా అని నీకు సపోర్ట్ చేయాలనా? నోరు మూసుకొని నడువు, అన్నకాడికి చాలు గాని మూసుకొని పోయి పండుకోపో. అయ్యో దేవుడా, అందరి ముందు నా ఇజ్జత్ తీస్తాడు. అయ్యో, ఎవరు చక్కగా లేకుండా చేసుకున్నాడు, ఒకడు చక్కగా ఉంటే చాలు అని అంటారు పెద్ద మనుషులు. ఆడే చక్కగా లేనిది నా జీవితం ఎందుకు, నా బతికెందుకు? అవ్వ, నేను బతికి వేస్ట్. ఎక్కడన్నా పోవాలన్నా ఏమన్నా పోసుకొని సావాలన్నా నాకేం అర్థం అయితే లేదు. పోరా నడు, నువ్వు కూడా లోపలికో. ఏ జేరుండు నాయన, లోపలికో. ఏం చేయాలి? నీ పెళ్ళం లోపలికోంగా నువ్వేం చేస్తావురా బయట? పో పో, పుల్లా ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచించి మళ్ళీ ఏమైనా వేసుకోగలరా? నడు. అమ్మో, ఆమనా మందికి వస్తుంది కానీ అది వేసుకోదు నాయను. దాని గురించి నీకు తెలియదు ఇంకా. అవును అవును, మందందరినీ చంపే తెలివి నా దగ్గర ఉన్నది కానీ నేను చచ్చే ధైర్యం నాకు లేదు కదా. సరే సరే, చూస్తుండు ఏం జరుగుతుందో. ఈ అబ్బాయి ఎటు పోయినవని మొగన్ని ఒక ప్రశ్నించొద్దు ఆడది కదా. నీ నాయన చెప్పే సమాధానం అట్లనే ఉంది, నువ్వు వేసి శాతాలు అట్లనే ఉన్నాయి. ఏటన్నవో ఏమన్నా వేసుకో, నా మీద ఇష్టం తగ్గిపోయింది, నా మీద ప్రేమ లేదు. ఎందుకు నీకు అంతగానం ఏం అన్యాయం చేసిన గసొంటివి అడుగుతందుకు అర్హత లేదు కదా. సరే సరే, మూసుకొని ఉంటది నీ ఇష్టరాజ్యం. ఏమన్నా వేసుకో, నీకు ఇష్టం వచ్చినట్టు వేసుకో. ఇంకా పిల్లని ఇట్లా నువ్వే చూసుకో, నా పానం మీద పడేయకు. అబ్బో, నువ్వే చూస్తావు అమ్మా, నీ మీదనే పడేసిపోతాడాడు. నువ్వే చూస్తావు కదా. పొద్దుగా లేచిన సంది పొద్దుగా పండుకునేదాకా నువ్వే చూస్తావు, గుద్దగాడుతావు, తానం చేపిస్తావు, తయారు చేస్తావు, తినిపిస్తావు కదా. నీ అవన్నీ ముఖానికి అంత సీను నాదే. నీ అత్త లేకుంటే నీ పిల్ల గంత ఎత్తు ఎదుగునా? అయ్యో దేవుడా, ఈ ముసలుడు నన్ను మాట మాట కంటుండు, నా మాట నిగలనిస్తలేడు. ఏంతో నేనే పెట్టుకుంటా. అమ్మయ్య, లోపలికి పోయిందారా నీ పెళ్ళం? పోయింది పోయిందమ్మా, పాపం ఏడుస్తుంది. కళ్ళ నుంచి నీళ్లు పట్ట పట్ట కాడుతున్నాయి. ఓ, అన్ని కథలు పడ్డ కన్నీళ్ళు రావన్నీ. బాగా ఏడ్చిందుకో, ఇన్ని రోజులు మనల్ని ఏడిపించింది, ఇప్పుడు అదే ఏడిస్తే ఏమన్నా కొత్తగా ఏమున్నదిరా. ఏడవడు ఏడవని, మన బాధ ఏందో దానికి ఇట్లా అర్థం కావాలి, అది ఇట్లా అనుభవించాలి. అవు గాని మాట మాట కన్నారు నువ్వు నాయన. ఏమైందిరా, మీ నాయన అయితే మస్తు కక్ష పెట్టుకున్నట్టు నీ పెళ్ళం మీద. అవునయ్యా, నీ కోడలికి అన్ని మాటలు అంటావు. నేను సాటుగా నిలబడి వింటున్నా గానీ నాకైతే నవ్వొచ్చి పాడైతుంది. మరి ఏందే ఇంత భయం భక్తి లేకుండా పోయింది? ఇక పెళ్ళైన కాడి నుంచి ఇంత భయం పెట్టలేదు మనం. పోనీతి ఒక్క కొడుకే కదా, ఇక ఒక్క కోడలే నిమ్మలంగా ఉంటదేమో, తన్ని నాకు వచ్చినా అదే కదా మనకు గత అవుతుందని జర గావురంగా ఏమనుకుంటే ఒక బెదిరియకుండా సాస్తే. ఇప్పుడు చూసినావే మనకే మేకై కూర్చుంది. ఎట్లా ఆరి తోరి అంటుంది. మామను కూడా నాకు అట్లా అంటాడే. అందుకే నాకు ఈ ఉండలేని కోపాలు అన్ని తీసి ఇయ్యరమై ఉతికినా. ఏమన్నా కానీ ఏడువని తూడ్చుకొని వాళ్ళ అయ్యకాల అమ్మకు ఫోన్ చేసి రప్పించుకొని నాకేంది. ఓ అమ్మో, గంత ధైర్యం బాగానే వచ్చిందయ్యా. నేను సాటుగా నిలబడి అనుకుంటున్న పరిశాన్ అయినా. ఓ అమ్మో, గింత ధైర్యం బాగానే వచ్చింది. అదంతా కయ్య కయ్య మొత్తుకున్నా, నువ్వు ఇట్లా అంతకు మించే మొత్తుకుంటున్నావని నేను కూడా అనుకున్నయ్యా. అదే అదే అసలు ముచ్చట ఇచ్చిపెట్టి కోనా ముచ్చట పట్టుకున్నట్టే ఉన్నదే. ఇక ఈడు ఎటు పోయిండు అని ఆ పుల్ల కింద మీద అవుతుంది. మొగన్ మీద సీరియస్ అయిదునా, కొడుదునా, తిడుదునా అన్నంత కోపంలో ఉంది. ఇక నేను వచ్చి అది కాదు ఇది కాదని ఏదేదో మాటలు చెప్పి మైమరిపించి ఇక పంచాది ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకొచ్చిననే. లేకుంటే ఈయనతో పెద్ద లొల్లే పెట్టుకున్నది. అవునవునయ్యా, కరెక్ట్ చెప్పినవు. అవురా, పొద్దున మబ్బులు లేచిపోయినవంట. ఇలా డ్యూటీ టైం అవుతుంది, ఇంకా వచ్చి టిఫిన్ కట్టుకుంటలేవని నేను కూర బువ్వ వండి పెట్టినా మచ్చ ముస్తలేవు. ఏమైందంటే స్వీట్ అమ్మని అడిగితే మా డాడీ డ్యూటీ పోలేదు, బాగా సాన్నే ఉంది అని చెప్తుంది. ఎటు పోయినవురా మరి, మబ్బులు లేచిపోయినవు, దాన్ని చెప్పనన్నా చెప్పవా? దానికి ఏందమ్మా చెప్పేది, నువ్వు గమ్మత్ మాట్లాడతావు. అదే మొగోనికి 10 పనులు ఉంటాయి. అటు పోవాలి ఇటు పోవాలి అవన్నీ అడుచుకొని రావాలి.
ఆ ఇంట్లో ఉన్న ఆడిదానికి ఏమక్కడనే ఏం పికరే మూసుకొని తిని పండకనంట ఏమైనా ఓ 50 సార్లు ఫోన్ చేసింది తల్లి. నేను ఎత్తలేదు. అది ఫోన్ చేస్తుంటే నాకు ఇంకేం కోపం వస్తుంది. ఇక మళ్ళీ ఫోన్ ఎత్తేమని అంటేనా ఇక సీరియస్ అవుతుంది. ఇంటికి వచ్చినాక ఓ పంచాయతీ పెట్టుకుంటుంది. అందుకే ఫోన్ ఎత్తకుండా సైలెంట్లో పడేసిండే. ఇక ఇంటికి రాగానే నా మీద ఓ గురకాస్తుంది కోపంతో. ఇక నాయన మ్యాటర్ అంతా మొత్తం డైవర్ట్ చేసేసిండు. అందుకే గింత సల్లగున్నది. లేకుంటే ఓ అమ్మో గిన్నెలు గిలాసులు ఎత్తేసుడు కాడికి కొట్టుకునేడు కాడికి గాడిదాకా అవుతుండే పంచాది. అవునా నువ్వు అన్నది కరెక్టేను, అది సైకో మొగని పెద్ద. సరే సరే గాని జర గీసుంటి లొల్లి పంచాలు కాకుండా చూసుకో బిడ్డ. చెప్పకుండా చేయకుండా పోతే ఏ ఆడదంతైనా కోపమే వస్తుంది కానీ రానికి పనికి ఉండాలయ్యా. నువ్వు ఇట్లా పొద్దుగాల లేచి పోతే ఎవరికైనా బుగులు కాదా చెప్పు. నేనే భయపడ్డా ఎటు పోయిండో వీడు, ఏం పని మీద పోయిండో అని నాకే బుగులయ్యింది. ఇక దానికి కాదా చెప్పు. సరే సరే అయ్యిందేదో అయిపోయింది కానీ ఈ పర్సన్ అట్లా చేయకు నాయనా. మళ్ళీ మీ లొల్లి పంచాలు తినాలంటే ఇంట్లో నాకు ఉండబుద్ధి అయితే లేదు. ఎటన్నా మాదింకపోతా మీరు గిట్ట లొల్లిలు పెట్టుకుంటే. సరే సరే ఏం పెట్టుకొని తీయమ్మా నిమ్మలంగా ఉండు. సరే గాని లోపల కూర నాయన. ఇన్ని మాటలని ఏడిచింది కదా తూడ్చింది కదా, మళ్ళీ లోపలికి పోయి ఇక తిక్క పనులు ఏమైనా చేస్తే మళ్ళా మనకే బాధ మనకే ఖర్చు బిడ్డ. అలా అమ్మ అలా అయ్యా గిట్ల వస్తారు గట్ల చూసిపోతారు. ఇంకా వీటికి తిండి పెట్టుడే మనం దండుగా అవుతుంది. ₹1 పెట్టిపోతే శాత కాదు, ఏమైనా మన మీద మీకే పడుతుంది. ఏమైనా మళ్ళా గిసంటి తిక్క శాతం చేసిందనుకో ఇక దావకన పాలైతే మళ్ళా ఖర్చే ఖర్చు. పోనాయన జర దానికి కావాలుండు. ఆవురా పుల్ల ముందే మెంటల్ మొక్కంది. పో పో నడు లోపలికో. అమ్మా ఆకలి అవుతుంది. జర ఏమైనా వంట చేసి పెట్టు. కడుపుల పేగులు గుర్ర గుర్ర అంటున్నాయి. నేనేం చేస్తారా, నాకే పానం శాతం అయితే లేదు. నాకు గావర గావర కళ్ళల్లో తిరిగినట్టు అవుతుంది. ఓయమ్మో ఇప్పుడు వంట కాడికి పోయి అంత శాతం అయితే లేదు నాయన. జరుండు జరుండు, నీ పిల్లం ఉంచినాక గావన వేసి పెడుతుంది, నిమ్మలంగా కూర్చొని తిందాము. ఎందుకురా మనకు ఆ బాధ. ఏదే ఇంకా అవసరలేదు. ఎటు పోయిందో ఏం కథనో. ఏమో కదరా, ఏం అనేటట్టు లేదు. ఏం పని మీద పోవచ్చురా, ఇంతసేపు పోయింది. సరే ఏదైనా అర్జెంట్ పని మీద పోయింది, చెప్పరాని పని మీద అంటే ఇట్లా పోయి గట్ల వస్తుందేమో అనుకోవాలి కానీ ఏదిరా, 1-2 గంటలకు ఎక్కువ అవుతుంది. ఇంకా పెంటవ్వకి ఎదురైతే జర చెప్పు పెంటవ్వనన్నా, అది ఇట్లా చెప్పి పాడగాలేదు ఇంకా. మరి ఎటు పోవచ్చురా నీ పెళ్ళము. ఆగో ఆగో గజ్జల సప్పుడు అవుతుందమ్మా వస్తున్నట్టుంది. జర నువ్వు గట్టిగా అడిగే నేనేమనను సప్పుడు తగ్గుంటా. ఎటు పోయినావు ఏం కథ మొగన్కి అత్తకి చెప్పండి ఇంతకని బయటికి వెళ్ళొద్దని జర బెదిరించినట్టు భయపట్టించినట్టు జర మాటలు చెప్పే 2-3. సరేనా అది వస్తుంది వస్తుంది. నేనేం చెప్పను నాయన, నేనెందుకు బదలం కావాలి. చేసుకున్న మొగని నువ్వు ఉన్నాక నువ్వు పెట్టుకోరాదురా భయం నీ పెళ్ళానికి. నేనెందుకు చెప్తా చెప్ప. అమ్మా అయ్యా, ఏమైంది లత, గట్ల గునుస్తున్నదేంది. ఏం చెప్పమంటవత్తమ్మా, కడుపులో నొచ్చి పాడైతుంది. ఎవరికి చెప్పుకోవాలి, ఎవరున్నారని నాకు. ఇక దావకనకన పోయి వద్దామని కాడదాకా పోయినా డాక్టర్ లేడంట. గట్లనే మెడికల్ షాప్ కన్నా పోదామని పోతే ఆడు బంద్ చేసుకుండు. అందుకే మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చేసరికి ఈ టైం అయింది. జరగత్తమ్మా, శాతనైతే లేదు, పోయి వండుకుంటా. అయ్యో కడుపులు ఎందుకు నొచ్చి పాడైతుంది. ఆయన గింత పొద్దుగల డాక్టర్ లేడుంటారు, మెడికల్ షాప్ లేడకుళ్ళుంటాయే. నీ కథ గమ్మతున్నది. మరి గిట్ల సంగతత్తమ్మ కడుపులో నొస్తుందంటే నేను ఏదో ఒకటి చూసురాస్తుండే కదనే. దాదా దిష్టి గిట్ల కలిగిందేమో. నీ అవ్వ ఎటు బయటికి పోకే తల్లి, బయట గిట్ల గన్మట్ల కూర్చోకు. జర అందంగా ఉన్నావు, సుజాత కోడలు ముద్దుగున్నదని ఇక 10 మంది 10 రకాలుగా అంటే దిష్టి తల్లి పాడవుతుంది అని చెప్పి నువ్వు వింటావా నేను ఆ మాట. నడు నడు లోపలికి నడు, దిష్టి తీస్తా. ఏమొద్దు తీయత్తమ్మ, మా అమ్మోళ్ళ ఇంటికి పోతా రేపు. ఆడికి పోయినాక మా అమ్మని తీస్తుందేమో తీ. నువ్వెందుకు తీస్తావు, అయినా నీకేం అవసరం. ఎవరు మంచిగా ఉండాలని ఎవరు మంచిగా కోరుకొని తీస్తావు చెప్పు. ఏందే గట్లా అంటున్నావు, నా కొడుకుని చేసుకొని కోడలైనవు. నా కోడల కంటే ఎక్కువ ఎవరు ఉంటారే. అటుగాక నా తమ్ముని బిడ్డనాయే. మరి మంది బిడ్డవా నేను నెట్టికే ఇచ్చి పెడతాందుకు. దాదా దిష్టి తీస్తుందా, జర చల్లగైతుంది పానం. ఏమొద్దు తీయత్తమ్మా, కొంతమంది రాయిలాగా గట్లనే నిలబడ్డరు. మరి పెన్నానికి కడుపు నొస్తుంది, ఎందుకు నొస్తుందో దావకనకుండా వంట పోత పావే అని వాళ్ళ నోటి నుంచి వస్తుందా. వాళ్ళ నోట్ల పురుగులు వాడా. ఈ అవ్వ నేను మందినా, చేసుకున్న పెళ్ళాని కాదా. ఎంత హీనంగా చూస్తారని అస్సలు అనుకోలేదత్తమ్మా. జరుగు ఎవరు అవసరం నాకేం లేదు. మా నాయన మా అమ్మ ఉంటే వాళ్ళే దావకనకు పోయి చిట్కలు చూపించుకొని వస్తారు. ఈ అవ్వ
ఎవరి గురించి నేను ఎందుకు ఆలోచించేది? ఏమైందే? మాట్లాడుతుంటే గట్ల పోతావు? జరుండే, ఉప్పుతోని బయట నన్ను దిష్టి తీసుకొస్తుందా? ఏమొద్దు అట్లనే కడుపు నొప్పితోని అట్లనే అడ్డమురుగుతా. ఉంటేనేమో పోతేనేమో ఎవరి కోసం నేను బతుకుండేది కూడా. అయ్యో, ఏమైంది పొల్లకు గిట్లా మాట్లాడుతుంది? ఓ అమ్మో, మా తమ్ముడికి గిట్లా ఫోన్ చేసి చెప్పిందనుకో, ఇక ఆడు నన్ను తిట్టిపాటు చేస్తాడు. ఏమైందక్క, నా బిడ్డకు నువ్వున్న ధైర్యంతో నేను నీ ఇంటికి ఇస్తే నా బిడ్డను పట్టించుకుంటలేవంటా అని ఆంతో మాటలు. ఏం చేయాలి ఇప్పుడు? అరే, నీ నోట్లో ఏమైనా బెల్లం గడ్డ పెట్టుకున్నావురా పిల్లగా? నీ పెన్నం గంత అవస్థ తీస్తుంది కడుపు నొస్తుందని. నువ్వేమో సపోర్ట్ సరే చేయకుండా నోరు మూసుకొని గట్లనే దానికి ఎర్రయి చూస్తున్నావు. మరి ఎట్లయితుంది ఏం కథనే? దావకన గుంట పోతానే ముఖం లేదారా నీకు? ఈ అవ్వ, నీ కొరకే ఈ సంసారం అంతా ఆగమాగం అవుతుంది. నీ చేతులారా నువ్వే చేస్తున్నావు నాయన. మొత్తం నీతో పెద్ద నెత్తి నొప్పి వచ్చి కలగబడ్డది నాకు. నేను పోతే అందరికి నిమ్మలమైతుంది. అప్పుడు ఎవరికేం టెన్షన్ లేకుండా పోతుంది. కాదమ్మా, నేనేం సపోర్ట్ చేయాలి? అది చెప్తుంటే నీకేమైనా నమ్మసక్యం కనిపిస్తున్నదా అని? కాదే, కడుపు నొచ్చింది అనుకో, అయ్యో కుయ్యో అని మొత్తుకుంటా గీడనే వాడి చావాలి కానీ కడుపు నొప్పి లేస్తుందని డాక్టర్ దగ్గరకు ఉరుకుతా. అది అబ్బా, అవన్నీ మాటలు నమ్ముతాట అనిపిస్తున్నాయి అని నీకు? నీ అవ్వ ఎడ్డి దాని లెక్క ఏది చెప్తుందని తలకాయ ఊపడం ఒక్కటి తెలుసు నీకు. మరి అది నిజం ఎట్లా అబద్ధం ఎట్లా అవన్నీ తెలుసుకునే టెక్నిక్ ఉండదా అని నీకు? అయ్యో, నీకేం తెలుసురా బాధ? ఏ ఆడదానికైనా కడుపు నొస్తుందంటే ఎవరైనా కరిగిపోతారు అయ్యో అంటారు. ఆ పొల్లకు ఎంత నొప్పి లేచిందో అందుకే చెప్పకుండా చేయకుండా పోయింది. నీకేమెరకరా దాని బాధ? అబ్బో, దాని ముఖం చూస్తుంటే నాకు మొత్తం కథలు పడుకుంటూ మాట్లాడినట్టే అనిపిస్తుంది. నీకేం తెలియదు, నువ్వు ఊకోవే. అంతే అంటవారా? ఏమో, అది చెప్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది కానీ ఏదో డ్రామాలు వేస్తుందంటవా? ఏమోరా మరి. ఇంత పొద్దుగాల ఏ డాక్టర్ ఉంటాడు? అటుగాక నేను ఒక్కదాన్ని ఎట్లా పోతానా? మొగడు ఇంట్లోనే ఉన్నాడు కదా, బండి మీద తోలుకొస్తాడేమో అని ఎవరైనా ఆలోచిస్తారు. మరి ఆ పొల్లు ఎందుకు గిట్ల పోయింది? మరి దేనికోసం పోవచ్చురా బయటికి? నాకు ఇంకా బలి వెలుగుతలేదు. ఏమో వాళ్ళ దోస్తులు కొత్త కొత్త దోస్తులు అవుతారు కదా, ఫోన్లు పొక్కలు బాగా మాట్లాడుతుంది ఈ మధ్యలో. ఏమున్నా మెసేజ్లు, వాట్సాప్లో కాళ్ళు, వీడియో కాళ్ళు ఇవన్నీ నడుస్తున్నాయి. ఇక ఏ దోస్తు రమ్మన్నారో ఇక అందుకే ఏమో కలుస్తుంది పోయినట్టుంది. నాకు ఏమో వాళ్ళకం చూస్తా గట్టనే అనిపిస్తుందమ్మా. అబ్బో, నువ్వు బాగానే గుర్తుపట్టినవేం బ్రో. బాగానే అర్థమవుతుంది నీకు ఆమె లోపల ఫీలింగ్లన్నీ. అదే ముందుగా గసంటివన్నీ అనుభవించినవి కదా, ఇక నీకు అర్థం కాకపోతే ఇంకోరికి అర్థమైతే తీయి. సరే అబద్ధాలు నిజాలు నాయన. పోయి దిష్టాన్ని తీసొస్తా. లేకుండా చూడు, నాకు ఇంతగానమైనా కూడా మా అత్త రాలేదు, నా మొగడు రాలేదని ఇద్దరి మీద కోపాలు చూపిస్తుంది. నువ్వు వస్తేరా లేకుంటే లేదు. నేనెందుకు బదలం కావాలి నాయన? పోయి ఇంత దిష్టాన్ని తీసొస్తా. నేను బయట తప్పుకున్నట్టే ఇక. ఓ, బాగా తీసినావుగా నిజర అన్నం వండి తల్లి, గావరు గావరు అవుతుంది పానము. ఇక ఆకలికి చావాలనా ఎట్లా చెప్పు? నేనేడ చేస్తారా వంట? నాకు శాతనైతే అది నువ్వు పలే మాట్లాడతావేంద్రా? చేసుకుంటేనే చేసుకో, లేకుంటే నీ పెళ్ళానికి దిష్టి తీసొస్తా. దిష్టి అంతా పోయినాక జర నిమ్మలంగా అవుతుంది కదా, ఇక లేచి వచ్చి మెల్లగా చేస్తుందేమో అప్పుడు తింటూ కానీ. ఇప్పుడు ఏం తప్పిపోతున్నదిరా? ఎప్పుడు ఆకలి అంటావు? ఈ అవ్వ, ఈ ఇంట్లో ఉండు కంటే బయట ఏందన్నా హోటల్లో తినొచ్చుడు బెటర్. ఈ అవ్వ మంది కోసం బతలాడాల్సి వస్తుంది. ఓ తినరా పో, నీ పెళ్ళం ఉండదు నేనేం చేయాలి? మొత్తం రుబాబంతా ఉండలేదంతా నా మీదనే చూపిస్తున్నావు కదరా నువ్వు. అమ్మయ్య, అట్లా చేసి ఇట్లా చేసి అబద్ధాల మాటలు చెప్పి బాగా యాక్టింగ్ చేసి వాళ్ళని నమ్మించి లోపల పడ్డా. అమ్మయ్య, బతికి బయట పడ్డా. ఎట్లా చేయాలనో ఎట్లా కవరింగ్ చేయాలనో ఇంతసేపు పోతే ఏమని చెప్పాలో అని మస్తు భయపడుకుంటూ వచ్చిన. ఇక బావ ఇచ్చే ధైర్యానికి బావ ధైర్యం మాటలు విని ఇంత మంచిగా యాక్టింగ్ చేసిన. అమ్మయ్య, పాస్ అయిపోయినా. ఇంకేంది? ఇగో ఎట్లుందంటే మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాం. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. చాలా మంది వీడియోలు ఏంటో 30 మినిట్స్ చేయండి పెంటక్క, ఇంకా ఎక్కువ పెంచండి పెంటక్క అని అంటారు దోస్తులు. చిన్న పిల్లల్ని పెట్టుకొని 20 మినిట్స్ చేయాలంటే ఎంతో కష్టం అవుతుంది దోస్తులు. మధ్యలో ఒక 2 సార్లు వేస్తారు మధ్య నైట్ వీడియోస్ చేస్తే. ఇంకా డే టైంలో చేస్తే కనుక 1 టైం వేస్తారు. ఇంకా వాళ్ళని ఆడిపించి మళ్ళీ పాలు దాడిపించి పండ పెట్టేసరికి జర టైం పడుతుంది. అందుకే దోస్తులు మా బాధను అర్థం చేసుకుంటారు అనుకుంటాము. ఈ చిన్న లెంటి వీడియోస్ కూడా చూసి ఎంజాయ్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి చిన్న లైక్ చేయరు, అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ నచ్చితే ఇక చూడుర్రి అని షేర్ చేయరులా. అప్పుడు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా.
ప్రతి ఒక్కరికి చెప్తున్నాం దోస్తులు, వీడియోని ఇంకా లైకులు పెంచాలి. వీడియోకి ఈ మధ్య చాలా లైకులు వస్తున్నాయి, ఇంకా మరిన్ని లైకులు రావాలి. మన వీడియోస్ ఇంకా ముందుకు పోయి వ్యూస్ అనేది చాలా పెరగాలని కోరుకుంటాము దోస్తులు. మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుస్తాం.